అందరికీ నమస్కారం. నేను కాకర్ల వెంకటరామరెడ్డి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. నిన్న ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఉద్యోగులకు ఒక మంచి కానుక ఇచ్చిండ్రు. మామూలుగా ముఖ్యమంత్రులు ఎవరైనా బర్త్డే కానుకగా అంటే ఉద్యోగులకు ఒక ఐఆర్ ఇవ్వడం కానీ, పిఆర్సీ కానీ, డిఏ ఇవ్వడం కానీ ఇలాంటివి కానుక కిందకి వస్తాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కానుక ఇచ్చారు. అదేంటంటే నన్ను డిస్మిస్ చేస్తూ నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒక ఆరోపణతో నన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది. కడప కలెక్టర్గా రిపోర్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అనేది ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే మొన్న ఆదివారం రోజు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు గారు, ఏపీ జీఏ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు, అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది, ఉద్యోగులకు రావాల్సిన ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అని చెప్పి అందరూ పిలిపించిండ్రు ప్రతి ఒక్కరు. అలాగే టీచర్ సంఘాలు కూడా రేపు 25వ తారీఖు ఒక టీచర్ పిఆర్టీయూ సంఘం ధర్నా పెట్టింది విజయవాడలో. మే 6వ తారీఖు ఒక టీచర్ సంఘం పిలుపునిచ్చింది. ఈ రకంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం ఏమి చేయడం లేదు ఉద్యోగులకని చాలా కోపంతో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి అనే ముందుకొచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించడానికి, భయపెట్టడానికి, అంటే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడితే మీ అంత చూస్తామని ఒక ఇండికేషన్, ఒక హెచ్చరిక పంపడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు అర్థమవుతుంది స్పష్టంగా.